ఒక మనిషి చనిపోతే ఊర్లకు తరలి రావటం, అలాగే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయటం, ఇలా సినిమాలో చూస్తుంటాం కదా. ఇది రియల్ లైఫ్లో రీసెంట్గా జరిగింది. బీహార్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి కోసం ఇలా నిరసనలు వ్యక్తం చేస్తూ అతను పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందిన భారత్ భూషణ్ తివారీ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. అతనే సరెండర్ అవుతున్నా కానీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఈ సోషల్ మీడియాలో తీవ్రత సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ నేపథ్యంలో భూషణ్ తీవ్ర బిలక్ గ్రామానికి చెందిన ఒక బీఎస్సీ జీవిత సంవత్సర విద్యార్థి. స్థానికంగా వరదలు బాధితుల తరపున ప్రజలు సమస్యలపై గల్లంత విప్పి సామాజిక కర్తగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన గుర్తింపు ఉంది. పోలీసులు ఇతనికి ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ చేసినట్టు చెబుతున్నారు ప్రజలు. ఒక వ్యక్తి భారత్ తివారీ తొలగిపోయాడని, తర్వాత కూడా పోలీసులు కావాలనే బూటకాలు ఫేక్ ఎన్కౌంటర్లు చంపేశామని స్థానికులు ఆయన మద్దతుదారులను ఆరోపిస్తున్నాడు. న్యాయ విచారణలకు ఘటనపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తమవడంతో బీహార్లోని ముఖ్యమంత్రి దీనిపై తక్షణమే న్యాయం కావాలంటూ ఆదేశించాడు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లడమే కాకుండా సిబిసిఐ డిమాండ్ కూడా ఆరోపిస్తున్నారు. మీకేమనిపిస్తుందో ప్రస్తుతం కామెంట్లో తెలపండి.